వచ్చినాయని సలహాలు తీసుకున్నంత మాత్రాన గురువు అక్కడ మట్టుకే కాదు, నీ సందేహం సత్యమై ఉండాలి, సలహా సత్యమై ఉండాలి, అది నిత్యమై ఉండాలి, తరగని ఆస్తై ఉండాలి. అట్టి గురువు దేవునికి నమస్కరించు, అట్టి గురువుకు నమస్కరించు. అందుకే అంటారు, గురువుని 2 అక్షరాలతో పోలిస్తే గుకారం అంధకారస్య రుకారం తం నిరోధ. గుకారం నీలో ఉన్న చీకటిని తొలగించి వెలుతురిచ్చేవాడే గురువు. అట్టి గురువునకు నమస్కరించు. నీలో అజ్ఞానం తొలగి జ్ఞానం ఇచ్చేవాడే గురువు. అట్టి గురువునికి ఎప్పుడూ నమ్మి ఉంచు. అందుకు అట్టి గురువుని త్రిమూర్తి రూపకంగా, త్రిమూర్తి రూపంలో నిరాకార నిష్కలమైనటువంటి విషయాన్ని తెలుసుకొని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని స్పష్టంగా గురు శ్లోకముతో నమస్కరించు. అందుకే ఎవరికి దండం పెట్టాలి తలకాయ అంటే రాముడికి వశిష్ఠుడు చెప్పాడట. రాముడు గురువు ఎవరంటే వశిష్ఠుడు. వశిష్ఠుడు చెప్పాడట, రామా ఎవరికి తల వంచుతున్నావంటే ఎవరికైనా వారికంటే తల వంచకు, ఎవరికి